నాతో చెప్పడానికి నువ్వెవరురా? అసలు ఈ శివారెడ్డి పవర్ ఏంటో తెలుసా? నా పవర్ ఏంటో చెప్తాను విను. ఈ సిటీలో ఎక్కడ ఏ మనిషి ముందడికి స్వారీ పెట్టాలన్నా, ఈ సిటీలో ఎక్కడ అలజడి సృష్టించాలన్నా, బాంబులు పేల్చాలన్నా, ఉన్న బలంగా అధికార పార్టీని పడగొట్టాలన్నా, అనధికార పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, ఈ శివారెడ్డి సీఎంని పిఎం చేయాలన్నా, పిఎంని సీఎంగా మార్చాలన్నా, ఉన్న బలంగా ఈ దేశాన్ని తారుమారు చేయగల దమ్ములున్న దొరలు ఈ బాంబుల శివారెడ్డి. అలాగే నువ్వు నా దగ్గరికి శివారెడ్డి పవర్ తెలిసే నా దగ్గరికి వచ్చావా? నేనెవరినా? రాయలసీమ, రత్నాలసీమ వాళ్ళు విన్న గడ్డరా ఇది. నీలాంటి వాళ్ళని ముక్కలుగా నరుకుతారని చెప్పడానికి వచ్చా. నువ్వు కొత్తగా వచ్చిన పోలీసుడివి నువ్వేనమాట. అయితే మా వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని నువ్వు తోక ముడుచుకొని వెళ్ళిపో లేదా చింతపల్లిలో ఆడుకున్నా. ఈ శివారెడ్డి పవర్ అంటావు నీకు తెలియజేస్తా, పారిపో. నేను పారిపోవడానికి వచ్చానా? కథకథలు వెనక పంపించడానికి వచ్చా. సింహంతో ఏట, బీజేపీ పరశురామతో ఆట, ఇద్దరిలో కూడా పొయ్యాలి. అది గుర్తుపెట్టుకో. ఈ శివారెడ్డి నిక్కర్లో పెట్టుకునే టైంలో బాంబులతో మందులాట అని వాడు శివారెడ్డి. నన్నే హెచ్చరిస్తున్నా. ఎవరో నువ్వు? ఆట నువ్వు మొదలు పెట్టావు, ఏట నేను మొదలు పెట్టా. కత్తి నువ్వు తీస్తే ఓడవటం నీతో స్టార్ట్ చేస్తా. నిద్రపోతున్న సింహాన్ని నిద్ర లేపితే ఏం జరుగుతుందో నీకు రుచి చూపిస్తా. సింహంతో వేట, ఈ పోలీస్ పరశురామతో ఆట చాలా భయంకరంగా ఉన్నది. మర్యాదగా అన్ని తగ్గించుకొని కూర్చుకొని ఊళ్ళ కూర్చుంటే చాలా మంచిది. నన్ను హెచ్చరిస్తున్నావు. ఇక్కడ బాంబులు పేల్చాలన్నా, కండబలాన్ని రౌడీజాన్ని, గూండాయిజాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సీమని శాసిస్తున్న వాళ్ళు ఈ శివారెడ్డి. నువ్వైతే అరుపులే, నేనైతే మెరుపులే. కాలం దగ్గర పడే కొన్ని కోటికి పోయేవాడు కూడా ఇరవై వీగుతుంటాడు.